ఏంటి సార్ అంటే ఇది ఏ మాట అన్నట్టు? ఒకవైపునేమో నెల్లూరు వస్తే హైదరాబాద్ వెళ్తారు, హైదరాబాద్ వస్తే ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతారు, నోటీసులు గోడ కంటిస్తారు లేదా పక్కనున్న వారికి ఇస్తారు. కానీ ఏం జరుగుతోంది? ఎందుకు కాకాని తప్పించుకొని తిరుగుతున్నారు? అరెస్టు తప్పదని భావిస్తున్నారా, లేదంటే ఈలోగా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతాయి? ఖచ్చితంగా ఇప్పటికే కొంతమంది కేసులు అదే జరిగింది, ముందస్తు బెయిల్ తెచ్చుకొని స్టే ఆర్డర్ తెచ్చుకొని తిరుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఎవరి వైఫల్యం కనిపిస్తోంది? అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి ఈ కేసులో? ఏం చెప్తారు మీరు? మొట్టమొదటి నుంచి కూడా వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇది క్రిమినల్ నేచర్. అంతకుముందు కూడా లాస్ట్ లో కూడా ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఇది చేసి చాలా హడావుడి చేశాడు. కొన్ని చోట్ల ఆర్డీఓఎస్లో ఫైళ్లు కూడా తగలబెట్టిన కేసులో ఇతను ముద్దాయి. ఇతను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇతను తాటిపత్తి అని చెప్పి అక్కడ రుస్తుం ఇదని చెప్పి అక్కడ క్వాడ్జి అండ్ గ్రావెల్ చాలా సిలికాన్ శాండ్ మొత్తం కూడా దోచుకొని అమ్మేశాడు. దగ్గర దగ్గర ఇది 350 కోట్ల స్కామ్ ఇది. దీంట్లో తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. హైదరాబాద్లో ఉన్నానంటాడు. అసలు నువ్వు హైదరాబాద్లో ఉంటావు, ఇక్కడ ఉంటావు ఎందుకు? నువ్వు పత్రికల్లో చూస్తా ఉన్నావు, టీవీల్లో చూస్తున్నావు కదా. నువ్వు నిజాయితీ పరుడు అయితే, నువ్వు ఎటువంటి అక్రమాలకి పాల్పడపోతే నువ్వు రా, నోటీస్ తీసుకో, మగాళ్ళలాగా నోటీస్ తీసుకుని నువ్వు ఛాలెంజ్ చేసి మాట్లాడు, నేను అవినీతికి పాల్పడలేదు, నేను ఎక్కడా లేదు అని. ఇవాళ నీ పరిస్థితి ఏంటి? ఇవాళ నీ వైసీపీలో ఉన్నటువంటి నాయకులే నువ్వు అత్యంత అవినీతి పరుడివి, నువ్వు ఎక్కడెక్కడ అవినీతి చేశావో నీ చిట్టా మొత్తం పత్రికలకు అందించారు. ఇవాళ కొత్తగా పోలీసులు నీ గురించి తెలుసుకునేది పెద్ద విచారించేది కూడా ఏమీ లేదు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా నువ్వు సరెండర్ అయిపోయి వాస్తవాలేంటో, ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులో ఉన్నటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి నాకు తెలిసినంత వరకు అప్రూవర్గా మారి మొత్తం చెప్పేశాడు. కాబట్టి నువ్వు ఎటు తప్పించుకుపోవటానికి వీల్లేని పరిస్థితి. ఇవాళ వైకాపా నాయకులందరూ బెయిలు జైలు, వాళ్ళ అగ్రనాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, నాని గారి దగ్గర నుంచి, రాంబాబు, పేర్ని నాని, విడదల రజని, వంశీ, రోజా, అసలు ఇవి ఒకళ్ళని కాదండి, పోసాని కృష్ణమురళి, అంబటం, వీళ్ళందరూ కూడా బెయిలో జైలో యాంటిసిపేటరీ మీద ఉన్నాడు. ఇందాకే యాంటిసిపేటరీ బెయిల్ మిథున్ రెడ్డి కొట్టేశారు, పెద్దిరెడ్డి లైన్లో ఉన్నాడు. ఇంకా మేము ఈ కూటమి ప్రభుత్వం దూకుడుగా వెళ్ళటలా. దూకుడుగా అంటే వాళ్ళలాగా గనక మేము గనక గోడలు దూకి లేకపోతే అరెస్ట్ చేసి ఇట్లా చేసేటట్టయితే ఈ పార్టీ క్యాబినెట్ మొత్తం రాజమండ్రి జైల్లో ఉండేవాళ్ళు. ఆ రాజమండ్రి కారాగారానికి కూడా వైకాపా కారాగారం అని పెట్టాల్సి వచ్చేది. ఎందుకంటే మొత్తం వాళ్లే ఉండేవాళ్ళు. అక్కడ సత్యమా ముద్దాయిలు మనం వేరే దాన్ని తరలించే పరిస్థితి వచ్చేది. వాళ్ళ ఆ పరిస్థితుల్లో ఉంది వైకాపా. అతను మానసికంగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కుంగిపోయాడు, ఉన్మాదిలాగా మారిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే కొడాలి నాని గారి ఇష్యూ తీసుకొని, కొడాలి నాని గారి ఇష్యూ ఏంటండి? ఇవాళ నువ్వు అంత పెద్ద ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యావు, ఆరోగ్యం బాగలేదు నీకు, అదే హెల్త్ బులెటిన్ ఏంటి? నువ్వు ఒక బాధ్యత గల మాజీ మంత్రివి, ఏదో 4 సార్లు గెలిచావు, నీ గురించి అసలు హెల్త్ బులెటిన్ తప్పేముంది? ఎవరికైనా నాయకుడికో ప్రముఖులకు విఐపీలకు హెల్త్ బులెటిన్ ఇస్తారు కదా గంటకి. అందుకే నువ్వు సంచలన రాజకీయ నాయకుడివి, నువ్వు మామూలు రాజకీయ మనిషివి కాదు. నువ్వు అలాంటి వాడు, నీ హెల్త్ బులెటిన్ ఎందుకు ఇవ్వలేదు? అసలు ఇక్కడ నాకు తెలిసి ఏఐజీలో, అసలు ఏఐజీ కాదు, హైదరాబాద్లో ఎన్ని హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్స్ ఉన్నాయి? అసలు అక్కడ లేని ఇది బాంబే కేర్, అక్కడ వీటన్నిటి మీద కూడా అనేక రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి సార్. ఇప్పటికి కూడా హెల్త్ బులెటిన్ లేదు. బాంబేలో కూడా ఏదో చేశారు, బంధువులు సన్నిహితులు వెల్లడించారని ఆ గుడివాడ పేపర్లోనో ఆ గుడివాడ లోకల్ ఎడిషనో అట్లా వాళ్ళు చెప్పటం తప్ప హెల్త్ బులెటిన్స్ రావటం అలా బయటకు ఏంటి అని. జయలలిత గారి హెల్త్ బులెటిన్ అన్నా వచ్చింది కానీ ఇతను మన నాని బులెటిన్ మాత్రం రావటల్లా. ఏం జరుగుతుందో అర్థం కావటల్లా. తనంతటకు తన ఆరోగ్యం చెడిపోయిందా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బలిపీఠం ఎక్కిస్తున్నాడా? ఇది నాకు చాలా మొదట్లో నేను అనుకున్నా, అరే పాపం అప్పుడే పాపం పండింది ఏందే అనుకున్నా నేను. కానీ నాకు రోజులు గడిచే కొద్దీ నాకు అసలు ఏం అర్థం కావట్లా. అసలు ఒక మాజీ మంత్రి హెల్త్ బులెటిన్ ఎందుకు రిలీజ్ చేయరు? అదేం ఆషామాషి హాస్పిటల్ కాదు అది. ఖచ్చితంగా మీరు హెల్త్ బులెటిన్ ఇవ్వాల్సిందే. వివిఐపికి సంబంధించి ప్రజలకు అనేక రకమైనటువంటి దీంట్లో అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటుంది. కాబట్టి ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి అయినా, రేపు అంబటి రాంబాబు అయినా, రోజా అయినా, కాకాని లాంటి వ్యక్తులు వారు ఛాలెంజ్లు విసిరిన వారు విచారణకు హాజరు కావాలి. కానీ ఈ రకంగా తప్పించుకొని తిరగడం అనేది కరెక్ట్ కాదు కదా.
సార్ చెప్తున్నా కదా సార్, కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు సార్, అంబటి రాంబాబు మొదలుకొని వీళ్ళందరికీ కూడా మా అలవాటు వెన్నతో పెట్టిన విద్య ప్రజలను జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నేనే తప్పు చేయలేదు, నన్ను సోనియా గాంధీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి లోపల ఇచ్చింది అంటాడు గతంలో. మొన్న కూడా మాట్లాడుతున్నాడు ఆ మాట. ఇవాళ నువ్వు నీ సంగతి ఏంది చెప్పి, ఇవాళ 12 సంవత్సరాలు నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చి ఒక్కరోజు కోర్టుకు హాజరుగాల. అసలు భారతదేశ న్యాయ చరిత్రలో 2872 వాయిదాలకు హాజరుగాని ఏకైక క్రిమినల్వి, ఏకైక ముద్దాయివి నువ్వే. ఈ భారతదేశంలో ఎవడూ లేడు. అసలు నీకు ఎక్సెప్షన్ ఏంటో మాకేం అర్థం కావట్లా. అసలు న్యాయ వ్యవస్థను దూషించాలా, పోలీసు వ్యవస్థను దూషించాలా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అసలు ఎవరినానాలో కూడా అర్థం కాని పరిస్థితి మాకు ఇప్పుడు. అసలు పేదవాడికో రూలు, పదవుల్లో ఉన్నాడికో రూల్ అని చెప్పి సామాన్యులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఇన్ని కేసుల్లో ముద్దాయివి. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్ కూడా అయ్యాడు. ఆయన జడ్జిమెంట్లు ఇచ్చి ఏమని ప్రజాప్రతినిధుల కేసులు కోర్టులు పెట్టి రోజువారీ విచారణ జరపమన్నాడు. అవసరమైతే ప్రత్యేక కోర్టు పెట్టమని. అసలు రోజువారీ కాదు కదా, నా పాట సంవత్సరాల తరబడి కూడా ఇది కావటంలా. ఎక్కడ ఉంది లోపం? ఎవరిది లోపం? వ్యవస్థ మీద సామాన్యుడికి కడుపు మండిపోద్ది. వాళ్ళ రాజకీయాలు కాసేపు పక్కన పెట్టండి. అంటే ఎవడు ఏదైనా చేయొచ్చా? ఒక ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి ఇంటికి పంపిస్తే ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఎక్కడున్నాం మనం? సమాజంలో ఉన్నామా? అడవుల్లో ఉన్నామా? ఎక్కడున్నాం? ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా లేదే ఇది. ఒక దళితుడిని చంపితేనేమో అతను రాచ మర్యాదలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టుకొని తిరిగేవాడు. మరి వాళ్ళ మాస్క్ అడిగిన డాక్టర్ ఎంతో మేధావి, నడి రోడ్డు మీద వెనక 2 చేతులు పెడరెక్కలు విడిచి కట్టి చంపారు. అక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో ఎవరికీ తెలియదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య నేరాలు చేయటం, జైల్లో చంపించడం, సాక్షులు చంపించడం, ముద్దాయిలు చంపించడం. మనం మొద్దు సీన్లు చూసాం. అట్లానే పరిటాల రవి గారి హత్య కేసులో ఎంతమంది చనిపోయారు, సాక్షులు, డాక్టర్లు ఎంతమంది చనిపోయారో తెలుసు. ఇవాళ వాళ్ళ బాబాయ్ కేసులో చూస్తా ఉన్నాం. అసలు మీకు ఇంకా విచిత్రం, భారతీయ గారి తండ్రి చనిపోయాడు, దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఏ రోజు కూడా అనారోగ్యం పాలయ్యాడు, వీళ్ళు చూసి వచ్చినట్టు ఎక్కడా లేదు. చనిపోయిన తర్వాత అనేక రకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏందో, వాళ్ళ ఆట ఏందో, వాళ్ళ డ్రామా ఏందో అర్థం కావట్లా. వాళ్ళ అమ్మ కూడా భయపడి చెన్నై తిరుగుతూ ఉంటాం. అమెరికా వెళ్ళి వచ్చింది మొన్న ఎలక్షన్ టైంలో. అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంది. ప్రాణ భయంతో బతుకుతా ఉన్నారు. ఇవాళ సునీత గారు కూడా ఎక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అసలు పోలీస్ ఆఫీసర్లు అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు, దొంగ పోలీస్ ఆటని. నిజంగా డీజీపీ టార్గెటెడ్ పెట్టాలి. ఏంటి, నువ్వు ఈ నోటీసులు కనుక అందించి సర్వ్ చేసి అతనికి సర్వ్ చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను అనమనండి. ఎవడు ఉద్యోగం బాగొట్టుకుంటాడు? సాయంత్రం కల్లా ఎతికి పట్టుకుంటారు. లేడంటే ఎందుకుంటారు? నేరం చేసినోడు అక్కడ ఉంటాడా? మీరు పట్టుకోవాలి, నోటీస్ ఇవ్వాలి. అసలు ఈ పార్టీకి అదే వైకాపా గవర్నమెంట్ ఇట్లా నోటీసులు ఇచ్చి అబ్బాబ్బా అని బతికినాడు. గోడలు దూకారు అర్ధరాత్రి. అచ్చెన్నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారు? బండారు సత్యనారాయణమూర్తి గారిని ఎట్లా చేశారు? దేవినేని ఉమా గారిని ఎలా చేశారు? నరేంద్ర గారిని ఎట్లా చేశారు? 70 ఏళ్ల అంకబాబుని ఎట్లా అరెస్ట్ చేశారు? ఇది జర్నలిస్ట్ ని. 70 ఏళ్ల రంగనాయకమని ఎట్లా అరెస్ట్ చేశారు? ఏంది ఇవన్నీ? మరీ ఏదో ప్రజాస్వామ్యం ఏదో అంటారు, 3 సింహాలు 4 సింహాలు ఇట్లా నడిస్తే ప్రజలకు కూడా అనుమానమే. ఏంటి, ఒక క్రిమినల్ ని 350 కోట్లు దోచుకున్నోటి నోటీసులు తీసుకురావటం ఇంత ఇదే?